మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం కుంభకోణంలో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లలో మాయమైన రేషన్ బియ్యం బస్తాల లెక్క తేల్చడానికి నెల రోజులు పట్టింది. అధికారులు మొదట్లో చెప్పినట్లు 3708 బస్తాల్లో, లెక్క తర్వాత చెప్పినట్లు 4840 బస్తాల్లో కాదు, ఏకంగా 7577 బస్తాలు మాయమయ్యాయి. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులను మాత్రం అరెస్టు చేయలేదు. పైగా పారిపోయే అవకాశం ఇచ్చారు. వాటికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అని తెలుసుకుందాం. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో పూర్తిగా పేదలకిచ్చే రేషన్ బియ్యం ఏ విధంగా తినేశారు అప్పటి మంత్రులు అనేది ఒక్కొక్కటిగా లెక్కలు బయటకు వస్తున్న పరిస్థితులు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేరు నాని రేషన్ బియ్యం మాయం చేసిన ఘటనపై విచారణ కొనసాగుతుంది. అప్పుడు దీనికి సంబంధించి విచారణ అనేక విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. మొదట్లో 189 అంటే 3708 బస్తాలు మాయమైనట్టు గుర్తించారు. అవి గోడలు కూడా అతని సతీమణి నేపథ్యంలో అంత కేసు నమోదవడం, ఆ మేనేజర్ గా ఉన్న కేసు నమోదైంది. అయితే అప్పటి కూడా ఇప్పుడు అజ్ఞాతంలో ఉండటంతో పాటు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. అలాగే 20 రోజులు అజ్ఞాతం ఉన్నప్పుడు కూడా రాశి కనుగొనలేకపోవడం, దాంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి. అయితే తాజాగా పౌరసత్వ అధికారులు, విజిలెన్స్ అధికారులు కూడా 4 రోజుల పాటు మొత్తం 2 గోడౌన్లు ఎంత విచారణ చేశారు. రికార్డుల ప్రకారం అదే ఎంత ఉండాలి, 6 ఎంత చెప్పారు, 3 ఎంత ఉంది అనే ఎంత పూర్తి స్థాయి అన్ని కోణాలు విచారణ చేసిన తర్వాత కొంతవరకు ప్రచారం చేసినట్టు 3508 బస్తాలు కాదు, 7570 అంటే రెట్టింపు బస్తాలు మాయమైనట్టు కూడా గుర్తించారు. దీంతో అధికారులు కూడా విస్తుపోయిన పరిస్థితి. ఇప్పటివరకు దీనికి సంబంధించి 70 లక్షల రూపాయలు అధికారికంగానే మంత్రి పేరు నాని డీజిల్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించారు. అయితే ఇప్పుడు రెట్టింపు స్థాయిలో బస్తాలు మాయం కావడం కనుక కుంభకోణం కాకుండానే ఉద్యోగవర్గం మొత్తం అమ్ముకుని డబ్బులు చెల్లి చేసుకున్నట్టు కూడా నిర్ధారించారు. దీనిపై మరికొన్ని సెక్షన్ కూడా అదనంగా చేర్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తమే పేరు నాని చేసిన తప్పులు కావచ్చు, అవినీతి కారణంగా అతని భార్యపై చేసిన మరి కావచ్చు, ఆమె అజ్ఞాతంలో ఉన్న నేపథ్యంలో రాజకీయంగా చేసిన వస్తుంది. మరోవైపు 2 రోజులుగా పట్టుకోలేకపోవడానికి కొంతమంది పోలీసులు, అదేవిధంగా కూటమి పార్టీ నాయకులు కూడా మద్దతు ఇస్తున్నారని కూడా తెలుస్తున్నారు. ఇప్పుడు మచిలీపట్నంపై విచారణ కూడా సాగుతుంది. ఈ రోజు కూడా విచారణ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి సాక్ష్యాలు ప్రవేశపెడతారని అంశాలతో చర్చ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.